భక్త బంధువులకు నమస్కారం. నేను మీ విద్యానంద శాస్త్రి, రుద్రా జ్యోతిషాలు, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ 20వ తారీఖు సోమవారం నాడు రాత్రి అమావాస్య ఉంటున్నది. చంద్రోదయ వేళలో చంద్రుడు కనబడ్డు, కానీ చంద్రోదయ వేళలో రాత్రి గల అమావాస్యని దీపావళి అమావాస్య చేస్తాను. ఈ అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే మహాలక్ష్మీదేవి పూజ. ఈ మహాలక్ష్మీదేవి పూజ దీపావళి అమావాస్య రోజు సాయంకాలం చేసిన వారికి ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. ఎలా చేయాలి అని అంటే ముందుగా ఐశ్వర్య దీపం పెట్టాలి. ఐశ్వర్య దీపం పెట్టి కుబేర సహిత లక్ష్మీదేవి కానీ, గణపతి సహిత లక్ష్మీదేవి కానీ, యంత్రము కానీ, విగ్రహ ప్రతిమ మీ అంగుష్టం అంటే బొటనవేలు మించలేనంతటువంటి పరిమాణంలో పెట్టుకొని పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత దానిని శుద్ధి చేసి మీకు వచ్చిన విధంగా అష్టోత్తరనామావళితో పూజలు చేసి ఆరావళి కుంకుమాని కానీ, కుబేర కుంకుమాని కానీ ఉంటుంది. వీటితో ప్రత్యేకించి అమ్మవారి లక్ష్మీదేవి అష్టోత్తరనామావళి చెయ్యండి. చేస్తే ఆ తర్వాత ఆ కుంకుమ మీరు రోజు తిలకం ధరించండి. తప్పకుండా ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. కోట్లు వచ్చేస్తాయి, వందలు వచ్చేస్తాయని మిగతా యూట్యూబర్స్లా నేను చెప్పను, కానీ తప్పకుండా మీకు అయితే ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. అలాగే ఆ రోజు ఇల్లంతా దీపాలతో అలంకరించండి. ఆ దీపాలతో అలంకరించడం వలన ఇంటికి తేజస్సు వస్తుంది. అలాగే ఆ దీపాలలో వేసే నూనె కూడా నువ్వుల నూనె వేసి దీపాలు పెట్టండి. నువ్వుల నూనెతో వెలిగించిన దీపాల వల్ల ఇంటి నిండా అటువంటి దీపాలు పెట్టడం వల్ల శని యొక్క పీడ తొలగి ఇంటికి ఐశ్వర్యం రావడమే కాకుండా నరఘోష కానీ, దిష్టి కానీ, భూతప్రేత పిశాచాలు కానీ, ప్రయోగపీడ కానీ సమస్తం తొలగిపోతాయి. అలాగే ఆ నువ్వుల నూనెతో పెట్టినటువంటి దీపం యొక్క వాసన మీరు పీల్చడం వల్ల మీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటి దీపావళి అమావాస్య తప్పకుండా మీరందరూ కూడా ఆచరించి మీరందరూ సంపన్నులు అవ్వాలని, సుసంపన్నులు అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. సెలవు.